నమస్కారం రైతన్నలారా, వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా చేనులో ఉన్న మునగ సాగు గురించి మీకు కొంచెం చెప్పుదామని ఈ వీడియో అనేది స్టార్ట్ చేసిన. ఇది చూసుకుంటే మునగ చెట్లు మేము తోట చుట్టూరా పెట్టుకున్నాం. ఇవి అనేది 6 months క్రాప్ అన్నమాట. ఇది 6 నెలలకు కాయ కాసే చెట్లు. ఫస్ట్ పెట్టుకున్నాక 6 నెలల వరకు చెట్టు అనేది కంటికి రెప్పలా కాపాడుకోవాలి. 6 నెలల తర్వాత మనకు ఇవి కాయలు అనేది కాస్తాయి. కాయలు కాసినాక 3 నెలల గ్యాప్లో మళ్ళీ కాస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీటికి నీళ్ళు ఎక్కువ అవసరం లేదని చాలామంది అంటారు. మా నాన్న కూడా చాలా వరకు నీళ్ళు అవసరం లేదంటే వీటికి తక్కువ నీళ్ళు వాటర్ సప్లై అనేది ఇచ్చుకుంటా కొన్ని చెట్లు అనేవి చాలా వరకు చచ్చిపోయినాయి. అంటే కొన్ని బతుకున్నా కూడా ఖాతా అనేది చాలా తక్కువ ఉండే. నెక్స్ట్ ఒక 1 year తర్వాత ఏం చేసింది అంటే ఇట్లా కాదు, వాటర్ సప్లై ఎక్కువ ఇచ్చి చూద్దామని చెప్పి ఇలా డ్రిప్ అనేది వేసుకున్నాడు. ఇలా డ్రిప్ ఇచ్చుకుంటే కాయలు అనేవి చాలా వరకు చాలా కాసినాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో, ఎంత పూతుందో చూడండి. దీనిలో ఇంకొక కీలకమైన ఒక మెలిక కూడా ఉన్నది. ఏంటంటే ఈ చెట్లు పెరిగినాక 1 year తర్వాత మా నాన్న కొట్టేసిండు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇవన్నీ కొట్టేసిన చెట్లకే ఇంతగానం కాయలు కాసినాయి అంటే ఎవరు గానం నమ్మరు. ఇవి చూసుకుంటే ఈ చెట్లు కూడా కొట్టేసినాం. అవి కొట్టేయని చెట్లు ఏమో అట్లున్నాయి. కొట్టేసిన చెట్లకేమో చాలా పూత, చాలా కాయలు అనేవి కాసినాయి. చూడండి, వీటికి ఎక్కువ మందులు అవి స్ప్రే ఖర్చు ఇట్లా ఏముండదు. మనం ఒక్కసారి చెట్లు కొనుక్కొచ్చుకొని, లేకపోతే సీడ్స్ మనకు మార్కెట్లో చాలా దొరుకుతాయి. కరీంనగర్ అంగట్లో ఇక్కడ గంజిలో మేము తెచ్చుకున్నాం అన్నమాట. అక్కడి నుంచే చెట్ల విత్తనాలు తెచ్చుకున్నాం. గంజిలో ఒక షాప్ ఉంటుంది, మా నాన్న తెలిసిన షాపు, అక్కడి నుంచి తెచ్చుకున్నాం. ఒక దగ్గర పెట్టుకొని వీటి మొలకలు వచ్చినాక ఇట్లా చుట్టూరంగా వాడుకున్నాం మా తోట చుట్టూ. ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే దాన్ని మొత్తం ఒకటే కాడ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన తోట చుట్టూరా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. వీటికి నీళ్ళు ఎక్కువ సప్లై ఉంటే పూత కాయలు అనేవి అంత ఎక్కువ ఉంటాయి. మందు ఇట్లా ఏమి వేయద్దు. మనకు ఒక్కసారి అయితే కాయలకు పురుగనే వచ్చింది. అప్పుడు ఒక మందు అనేది కొట్టిండు మా నాన్న, కొరోజిన్ అనే మందు కొట్టిండు. అవి మందులకు పనిచేస్తుంది. నీమ్ ఆయిల్ కొట్టుకున్న బెస్ట్. నీమ్ ఆయిల్ ఎందుకు పనిచేస్తుంది అంటే ఈ దోమలకు, పురుగులకు అది కూడా పనిచేస్తుంది. కొరోజిన్ అది ఎక్కువ డేంజర్ అయిన మందు ఏం కాదు, అది మనం కొట్టుకుంటే ఏం కాదు. ఇలా పూత అయితే చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా డిమాండ్ ఉండే కాయ ఏంటిదంటే ములక్కాయనే. ఇది చాలా వరకు ఎవరైనా పెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే వర్షాకాలం గాలుల వల్ల, లేకపోతే ఈ ఎండలకు పూత రాదని, ఇప్పుడు కాయ అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. అందుకే ఎక్కువ మంది పెట్టుకోరు, భయపడతారు పెట్టుకోనికి. పెడితే మనం నష్టపోతామా అని చెప్పి. ఇలా మీకు ఏదన్నా తోట ఉంటే చుట్టూరంగా పెట్టుకోండి. ఇవి చాలా వరకు మంచిగా కాస్తాయి. ఇప్పుడు ఇవి వర్షాకాలం ఎక్కువ గాడుపు వస్తాయి కాబట్టి అవి అడ్డం పడిపోతాయని అందరికీ అవి ఉంటాయి. దానికోసం ఏం చేయాలి అంటే చెట్టుల్ని కొట్టేసుకోవాలి. మనం కొట్టేసుకున్న పక్కలకే ఇవి మన మండలనే వస్తాయి. ఆ మండలకే పూత కాసి కాయలు అనేవి వస్తాయి. ఇలా మనం ఇవి పెరిగినాక వీటిని కూడా కొట్టేసుకోవచ్చు. అట్లా అనేవి వస్తూనే ఉంటాయి, పూత అనేవి కాస్తూనే ఉంటాయి. ఇవి ఒక్కసారి పెట్టుకుంటే చాలు, మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అయితేనే ఉంటుంది. ఎక్కువ రిస్క్ లేని చెట్లు అంటే ఇవే. మనం ఇంకా ఏదైనా పెట్టుకున్నా అవి తీసేయాలి. ఒక 6 monthsకో ఒక 3 monthsకో తీసేసుకొని మళ్ళీ కొత్త క్రాప్ వేసుకున్నాం. కాకపోతే ఇది ఒక్కసారి పెట్టుకుంటే అవి అక్కడనే ఉంటాయి. అందుకే మీరు చూసుకొని పెట్టుకోండి. ఒకవేళ మళ్ళీ తీసేయాలంటే అది చెట్టు పెద్ద అయినాక తీసేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి మనం ఎక్కడెక్కడ పెడతామో ముందుగానే చూసి పెట్టుకోండి. అక్కడ మనకు ఏ సమస్య ఉండద్దు. ఇవి నీడకు ఉంటే మంచిదా, ఈ డైరెక్ట్ ఎండలు ఉంటే మంచిదా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏముంటుంది అంటే చెట్లు అడ్డం వచ్చి అక్కడ నీడ అనేది పడుతుంది. అక్కడ చెట్లు పెట్టుకుంటే మంచిదా, లేకపోతే ఎండలో పెట్టుకుంటే మంచిదా అని చాలామందికి ఉంటుంది. కాకపోతే ఇవి ఎక్కడ పెట్టుకున్నా కాయలు అనేవి మస్తు ఉంటాయి, కాస్తూనే ఉంటాయి, పూతనే వస్తూనే ఉంటుంది. చూసిరు కదా
మన చెట్లు ఎంత ఆరోగ్యంగా ఎంత పచ్చదనంగా ఉన్నాయో ఈ ఎండాకాలం ఇది మే మంత్ అయినా కూడా ఎంత పచ్చగా ఎన్ని కాయలు ఎంత పువ్వుతుందో చూసారు కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇది ఒక చిన్న ఐడియాతోనే ఇట్లా పెట్టేసినాం. చూడండి ఎంత మంచిగా ఉందో, కాయ ఎంత ఆరోగ్యంగా ఉందో, ఎంత సైజు ఉందో. ఇది చిన్నప్పుడే ఇంత ఉందంటే ఇంకా పెద్ద అయినాక ఇంకెంత దొడ్డు అవుతుందో మీరే చూసుకోండి. ఇవి మార్కెట్లో ఇప్పుడైతే చాలా డిమాండ్ ఉన్నాయి. ఈ ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా చాలా డిమాండ్ ఉంటుంది కాయ. మీ చేను చుట్టూ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు మన వీడియోని చూసిన వాళ్ళంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మిగతా రైతులకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. జై జవాన్ జై కిసాన్.